మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. గీతాంజలి మరియు శివశంకర్ల పెళ్లి రోజు సందర్భంగా ఆ ఇంటి వాతావరణం తెల్లవారుజాము నుంచే పండుగ కళను సంతరించుకుంది. ఇంటి ఆవరణంతా సందడిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి పెద్దలు పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్నవాళ్లు మాత్రం ఈ రోజు కోసం ఎంతగానో ఎదురుచూసినట్టుగా ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఆ ఇంట్లో ప్రతి మూల కూడా ఒక కొత్త ఉత్సాహంతో కళకళలాడుతోంది. గీతాంజలి ముఖంలో కూడా ఆ ప్రత్యేకమైన ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. జీవితంలో మరో పెళ్లి రోజు రావడం, కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి వేడుక జరుపుకోవడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అప్పటికే పిల్లలందరూ ఒక్కొక్కరిగా గీతాంజలి దగ్గరకు చేరుకున్నారు. అందరూ ఒకేసారి ఆమెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమెను చుట్టుముట్టి ఎంతో ప్రేమగా పలకరించారు. పిల్లల ప్రేమాభిమానాలు చూసిన గీతాంజలి చిరునవ్వు నవ్వుతూ వారిని దగ్గరకు తీసుకుంది. ఒక్కొక్కరి తల నిమురుతూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. ఇంట్లో అందరూ తనని ఇంత ప్రేమగా చూసుకోవడం ఆమె మనసును ఆనందంతో నింపేసింది. కొద్దిసేపటి తర్వాత గీతాంజలి నవ్వుతూ, మీ నాన్న ఎక్కడున్నారు? ఇంకా కనిపించట్లేదే అని పిల్లల్ని అడిగింది. వెంటనే పిల్లలందరూ ఒకరినొకరు చూసుకుని డాడీని ఇప్పుడే తీసుకొస్తాం అంటూ పరుగులు తీశారు. ఎంతో ఉత్సాహంగా శివశంకర్ ఉన్న గదివైపు వెళ్లారు. అయితే అక్కడ శివశంకర్ మాత్రం పూర్తిగా తన పనిలో మునిగిపోయి కనిపించాడు. అతని ముందు కొన్ని కాగితాలు పరిచి ఉన్నాయి. వాటిని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఏదో రాస్తున్నాడు. బయట ఇంట్లో ఎంత సందడి జరుగుతున్నా తన పని మీదే పూర్తిగా దృష్టి పెట్టాడు. పిల్లలు గదిలోకి వచ్చి, డాడీ, ఈరోజు అమ్మ నాన్నల పెళ్లి రోజు. అందరూ అమ్మకు విషెస్ చెబుతున్నారు, మీరు కూడా రండి అని ఎంతో ప్రేమగా పిలిచారు. కానీ శివశంకర్ మాత్రం తల కూడా ఎత్తకుండా, ఇప్పుడు నాకు చాలా పనుంది, రావడానికి వీలు కాదు, మీరు వెళ్ళండి అని సీరియస్గా చెప్పేశాడు. పిల్లలు ఒక్కసారిగా ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. పెళ్లి రోజు లాంటి ప్రత్యేకమైన రోజును కూడా డాడీ ఇలా పనిలో బిజీగా ఉండటం వారికి అర్థం కాలేదు. అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. డాడీ, కనీసం ఒక్కసారి వచ్చి అమ్మకు విషెస్ చెప్పండి అంటూ మళ్లీ బ్రతిమాలారు. అయినప్పటికీ శివశంకర్ అదే సమాధానం చెప్పాడు. తన చేతిలో ఉన్న కాగితాల మీదే దృష్టి పెట్టి రాస్తూనే ఉన్నాడు. అది చూసిన పిల్లల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇంత ముఖ్యమైన రోజు కూడా మమ్మీ దగ్గరకు రాకుండా ఈ కాగితాల్లో ఏముంది అనే సందేహం వాళ్లలో మొదలైంది. వెంటనే పిల్లల్లో ఒకరు సరదాగా శివశంకర్ చేతిలోని కాగితాలను లాక్కోవడానికి ప్రయత్నించాడు. మిగతా పిల్లలు కూడా అదే పనిలో చేరిపోయారు. డాడీ, ఇందులో ఏముంది, మాకు చూపించండి అంటూ అల్లరి చేయడం మొదలుపెట్టారు. శివశంకర్ కూడా వాళ్ళ అల్లరి చూసి చిరునవ్వు నవ్వాడు. కాగితాలు ఇవ్వకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. పిల్లలు ఎంత ప్రయత్నించినా ఇవ్వలేదు. చివరికి పిల్లలందరూ కలిసి, డాడీ, ఇందులో ఏమి రాస్తున్నారు అని అడిగారు. అప్పుడు శివశంకర్ ఒక్కసారిగా వారిని చూసి చాలా కూల్గా, నా గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట విన్న పిల్లలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారి ముఖాల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ఒకరినొకరు చూసుకుంటూ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక నిలబడ్డారు. డాడీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో వారికి అస్సలు అర్థం కాలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గీతాంజలి పిల్లల ముఖాల్లోని ఆశ్చర్యాన్ని గమనించింది. ఏం జరిగిందో తెలుసుకోవాలని అడిగింది. వెంటనే పిల్లలు శివశంకర్ చెప్పిన మాటనే గీతాంజలికి చెప్పారు. డాడీ గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాస్తున్నానన్నారు అని చెప్పడంతో అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం నెలకొంది. అయితే గీతాంజలి మాత్రం ఏమాత్రం కోపపడకుండా నవ్వింది. పిల్లలందర్నీ చూసి, అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు, మీ డాడీ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ నేనే అని ప్రశాంతంగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆశ్చర్యం నుంచి బయటపడి ఆమె వైపు చూశారు. గీతాంజలి నవ్వుతూ, మీ డాడీ తన మనసులోని ప్రేమను కవిత రూపంలో రాస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఫంక్షన్లో అందరి ముందు ఆ కవితను చదివి వినిపించబోతున్నారు. అందుకే ఇప్పుడంత శ్రద్ధగా రాస్తున్నారు అని వివరించింది. ఆ మాటలు విన్న పిల్లల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు విరిశాయి. కొద్దిసేపటి క్రితం వచ్చిన సందేహాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. శివశంకర్ కూడా చిన్నగా నవ్వుతూ వాళ్ల వైపు చూశాడు. ఇంట్లో ఉన్నవారంతా ఈ చిన్న సంఘటనను చూసి గట్టిగా నవ్వుకున్నారు. సరదాగా మొదలైన ఆ చిన్న అపార్థం చివరకు అందరికీ నవ్వులు పంచింది. ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. పెళ్లి రోజు వేడుకల ఆనందం రెట్టింపైంది. గార్డెన్ ఏరియాలో ఫంక్షన్ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇంటి ముందు నుంచి గార్డెన్ వరకు ప్రతి మూలలో పనివాళ్లు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ చూసినా అలంకరణ పనులు,
లైటింగ్ ఏర్పాట్లు, కుర్చీలు సర్దడం, స్టేజ్ను సిద్ధం చేయడం వంటి పనులు జరుగుతుండడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ ఏర్పాట్లన్నింటినీ రాజారావు గారు నానమ్మ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏ చిన్న లోపం కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక్కో పనిని జాగ్రత్తగా గమనిస్తూ పనివాళ్లకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో అంజలి ట్రేలో వేడివేడి కాఫీ కప్పులు తీసుకుని అక్కడికొచ్చింది. ఇంట్లో పనులు ఎంత ఉన్నా వచ్చిన వాళ్లకు ముందు కాఫీ ఇవ్వాలనే ఆలోచనతో ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఎంతో మర్యాదగా కప్పులు అందించింది. రాజారావు గారు కాఫీ తాగ్గానే చిరునవ్వుతో అంజలి వైపు చూస్తూ, నీ చేతి కాఫీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది, ప్రతిసారి తాగినా అదే అనిపిస్తుంది అని మెచ్చుకున్నారు. ఆ మాటలు విన్న అంజలి వినయంగా నవ్వుతూ, మీకు నచ్చితే చాలు తాతయ్య అని సమాధానం చెప్పింది. అప్పటికే అక్కడికి వచ్చిన మనీష్ కూడా కాఫీ తీసుకుంటూ అంజలితో సరదాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న సరదా మాటలు సాగుతుండగా ఆ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. రాజారావు గారు, నానమ్మ ఇద్దరూ వాళ్ల మాటలు వింటూ చిరునవ్వులు చిందించారు. కొద్దిసేపటి తర్వాత మనీష్ మళ్లీ పనివాళ్ల వైపు తిరిగి అలంకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడా చిన్న తప్పు కూడా కనిపించకూడదు. ఫస్ట్ టైం అత్తయ్య, మామయ్య పెళ్లి రోజు మన ఇంట్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఫంక్షన్ గురించి మాట్లాడుకునేలా ఉండాలి అంటూ ఒక్కో పనిని స్వయంగా చెక్ చేస్తూ పనివాళ్లకు చెప్పాడు. అతడి మాటల్లో ఆ వేడుకపై ఉన్న బాధ్యత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అందరూ కలిసి ఫంక్షన్కు సంబంధించిన భోజన ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. రాజారావు గారు, నానమ్మ, మనీష్, అంజలి నలుగురు ఒకచోట కూర్చొని మెనూ గురించి చర్చించారు. మొదట మనీష్ తనకు తెలిసిన విధంగా సాధారణంగా ప్రతి ఫంక్షన్లో పెట్టే ఐటమ్స్ను వరుసగా చెప్పడం ప్రారంభించాడు. వెల్కమ్ డ్రింక్ పెడదాం, చికెన్ 65 ఉండాలి, చికెన్ బిర్యానీ తప్పకుండా ఉండాలి అంటూ ఒక్కొక్కటి చెబుతుండగా అంజలి అతడిని మధ్యలోనే ఆపేసింది. ప్రతి ఫంక్షన్లో పెట్టే వంటకాలనే మళ్లీ పెడితే ఈ ఫంక్షన్కి ప్రత్యేకత ఏముంటుంది అని అంజలి ప్రశ్నించింది. అందరూ ఆమె వైపు ఆసక్తిగా చూశారు. అంజలి ఎంతో ప్రశాంతంగా తన ఆలోచనను వివరించడం ప్రారంభించింది. మన ఇంటి ఫంక్షన్కి వచ్చేవాళ్లు కేవలం తిని వెళ్ళిపోవడం కాదు, ఈ ఇంటి ఆతిథ్యం, ఈ ఇంటి రుచి గుర్తుంచుకుని వెళ్ళాలి. అందుకే ఆరోగ్యానికి మంచిగా ఉండే సంప్రదాయ రుచులతో కూడిన వంటలు పెడితే బాగుంటుంది అని చెప్పింది. అంజలి చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ ఆలోచింపజేశాయి. వెంటనే ఆమె ఒక్కొక్క వంటకం పేరును చెప్పడం ప్రారంభించింది. కొత్తిమీర కారం పెట్టిన వంకాయ కూర, గోంగూర పప్పు, దోసకాయ పచ్చడి, మునక్కాయల సాంబారు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నం, గడ్డ పెరుగు అంటూ వరుసగా చెప్పింది. ఆమె చెప్పే ప్రతి వంటకం వినగానే రాజారావు గారి ముఖంలో ఆనందం మరింత పెరిగింది. ఇవి నిజంగా పండుగ భోజనానికి తగ్గ వంటలు, ఇలాంటి విందు తింటే చాలా కాలం గుర్తుంటుంది అని సంతోషంగా అన్నారు. అయితే వెంటనే రాజారావు గారు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇంత రుచిగా క్యాటరర్స్ చేయగలరా అని అడిగారు. ఆ ప్రశ్నకు అంజలి ఏమాత్రం ఆలోచించకుండా, అది వాళ్ల మీద వదిలేయాల్సిన పని కాదు, అవసరమైతే నేనే వంట చేస్తాను, 100 మందికైనా 1000 మందికైనా వండగలను అని ఎంతో నమ్మకంగా చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాజారావు గారు చిరునవ్వుతో, నువ్వు ఒంటరిగా కష్టపడాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సినంతమంది అసిస్టెంట్లను పెడతాం, నువ్వు చెప్పినట్టే ఈ ఫంక్షన్ భోజనం ప్రత్యేకంగా ఉండాలి అని అన్నారు. ఆ మాటలకు అంజలి కూడా చిరునవ్వుతో తల ఊపింది. మెనూ ఖరారైన తర్వాత అవసరమైన కూరగాయలు, సరుకులు తీసుకురావాలని నిర్ణయించారు. వెంటనే అంజలి, మనీష్ ఇద్దరూ మార్కెట్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంటి ముందు కారు సిద్ధంగా ఉండగా మనీష్ సహజంగానే కారులో వెళ్లాలని చెప్పాడు. అయితే అంజలి వెంటనే ఆ ఆలోచనను తిరస్కరించింది. కారులో వెళ్తే మనల్ని చూసి ఎక్కువ ధర చెబుతారు, షేర్ ఆటోలో వెళ్తేనే అసలు రేటుకు వస్తువులు ఇస్తారు అని తన లాజిక్ చెప్పింది. మనీష్ మొదట ఆశ్చర్యంగా ఆమె వైపు చూసినా చివరికి ఆమె మాటకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి షేర్ ఆటో ఎక్కారు. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే రోడ్డులో ఉన్న గుంతలు, ఆటో కుదుపుల వల్ల మనీష్ ఇబ్బంది పడటం మొదలుపెట్టాడు. ప్రతి కుదుపుకి అతని ముఖంలో వచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి అంజలి నవ్వు ఆపుకోలేకపోయింది. అతడిని సరదాగా ఆట పట్టిస్తూ ప్రయాణమంతా నవ్విస్తూ వచ్చింది. మార్కెట్ దగ్గరకు చేరుకున్న తర్వాత ఇద్దరూ ఆటో దిగి లోపలికి నడవడం ప్రారంభించారు. అక్కడున్న రద్దీ, కూరగాయల దుకాణాలు, పండ్ల వరుసలు, జనాల సందడి మొత్తం ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సందడిని తీసుకొచ్చాయి. అదే సమయంలో రోడ్డు పక్కన పీచు మిఠాయి అమ్ముతున్న వ్యక్తిని చూసిన అంజలి ఒక్కసారిగా చిన్నపిల్లలా సంతోషపడిపోయింది. వెంటనే అక్కడికి వెళ్ళి 2 పీచు మిఠాయిలు తీసుకుని ఎంతో ఇష్టంగా తినడం ప్రారంభించింది. ఆమె ముఖంలో కనిపించిన ఆ ఆనందాన్ని చూసి
మనీష్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నిలబడిపోయాడు. మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడి సందడి ఇద్దర్నీ చుట్టుముట్టింది. ఒకవైపు కూరగాయల వ్యాపారులు తమ తమ వస్తువులను పెద్దగా అరుస్తూ అమ్ముతుండగా, మరోవైపు కొనుగోలుదారులు బేరసారాలు చేస్తూ కనిపించారు. ఎక్కడ చూసినా రంగురంగుల కూరగాయలు, పండ్ల దుకాణాలు, జనాల రద్దీతో ఆ ప్రాంతం ఎంతో సందడిగా కనిపించింది. కానీ అంజలి దృష్టి మాత్రం ఒక్కసారిగా రోడ్డు పక్కన కనిపించిన పీచు మిఠాయి బండిపై పడింది. చిన్నపిల్లలా కళ్లలో మెరుపు మెరిసిపోయింది. వెంటనే అక్కడికి వెళ్లి 2 పీచు మిఠాయిలు తీసుకుంది. వాటిలో ఒకటి చేతిలో పట్టుకుని ఎంతో ఆనందంగా తింటూ ఇంకోటి మనీష్ వైపు చూపించింది. మనీష్ మాత్రం ఆమెను చూసి నవ్వుతూ, "ఇవి రోడ్డు మీద చేసేవి. ఎంత శుభ్రంగా ఉంటాయో కూడా తెలీదు. నేను తినను" అన్నాడు. అతని మాటలు విన్న అంజలి ఏమాత్రం పట్టించుకోకుండా తన పీచు మిఠాయిని ఎంతో ఇష్టంగా తింటూనే ఉంది. ఆమె ఆ మిఠాయిని ఆస్వాదిస్తూ తినడం చూసి మనీష్ మనసు మారడం ప్రారంభించింది. మొదట వద్దన్నా, ఇప్పుడు ఒక్కసారి రుచి చూడాలనే ఆసక్తి అతనిలో కలిగింది. నెమ్మదిగా పీచు మిఠాయి అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి తనకు ఒకటివ్వమన్నాడు. అయితే కొద్దిసేపటి క్రితం మనీష్ చెప్పిన మాటలు విన్న ఆ వ్యాపారి అతని వైపు చూసి, "ఇప్పుడే ఇవి బాగోలేవని చెప్పారు కదా సార్, ఇప్పుడు ఇవ్వను" అన్నట్టుగా అలకబూనాడు. మనీష్ ఎంత చెప్పినా అతను వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా కనిపించలేదు. అది చూసిన అంజలి పక్కనే నిలబడి చిరునవ్వుతో మొత్తం పరిస్థితిని గమనిస్తోంది. చివరకు మనీష్ తన జేబులో నుంచి 500 రూపాయల నోటు తీసి వ్యాపారికి ఇచ్చాడు. ఆ తర్వాతే అతను పీచు మిఠాయి ఇచ్చాడు. మనీష్ కూడా చిన్నపిల్లాడిలా దాన్ని ఆసక్తిగా రుచి చూస్తుండగా అంజలి నవ్వును ఆపుకోలేక అతడిని ఆట పట్టించింది. ఆ చిన్న సంఘటన ఇద్దరి మధ్య సరదా వాతావరణాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మార్కెట్లోని కూరగాయల దుకాణాల వైపు నడవడం ప్రారంభించారు. ఫంక్షన్కు కావాల్సిన సరుకుల గురించి మాట్లాడుకుంటూ ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి వెళ్తున్నారు. చుట్టూ ఉన్న రద్దీ మధ్య కూడా అంజలి తనకు కావాల్సిన వస్తువులను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక్కోటి ఎంపిక చేసుకుంటోంది. మనీష్ కూడా ఆమెతో పాటు నడుస్తూ అవసరమైన వాటిని తీసుకునేందుకు సహాయం చేస్తున్నాడు. ఇదే సమయంలో మరోవైపు గీతాంజలి తన కారులో ప్రయాణిస్తోంది. ఆమె మనసంతా ఇంట్లో జరగబోయే పెళ్లిరోజు వేడుక గురించే ఆలోచిస్తోంది. ఇంట్లో అందరూ ఆనందంగా ఏర్పాట్లు చేస్తుండగా కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని కోరుకుంటోంది. కారులో ప్రశాంతంగా వెళ్తున్న ఆమె ప్రయాణానికి ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. హఠాత్తుగా ఆమె మనుష్యుల్లో ఒకడు అత్యవసరంగా కారును ఆపించాడు. అతని ముఖంలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. వెంటనే కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గీతాంజలి దగ్గరకు చేరుకున్నాడు. అతని ఊపిరి సరిగా ఆడకపోయినా వెంటనే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. గీతాంజలి అతని ముఖం చూసి ఏదో అత్యవసర విషయం జరిగిందని గ్రహించింది. అతడు గీతాంజలి వైపు చూసి, "మేడం, అంజలి కనిపెట్టబడింది" అని చెప్పాడు. ఆ ఒక్క మాట విన్న వెంటనే గీతాంజలి ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది. ఆమె కళ్లలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అయితే అతడు అక్కడితో ఆగకుండా, "పైగా మన మనీష్ సార్ కూడా అంజలితోనే ఉన్నారు" అని మరో విషయాన్ని చెప్పాడు. ఆ మాటలు విన్న క్షణంలోనే గీతాంజలి ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. కొద్దిసేపటి క్రితం వరకు పెళ్లిరోజు ఆనందంలో కనిపించిన ఆమె ముఖంలో ఇప్పుడు తీవ్రమైన దిగ్భ్రాంతి, ఆందోళన, కోపం ఒకేసారి కనిపించాయి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాసేపు అదే ఆలోచనలో నిలిచిపోయింది. ఆ సమాచారం వెనుక ఉన్న పరిస్థితి ఏమిటి? అంజలి ఎలా కనిపించింది? మనీష్ ఆమెతో ఎందుకున్నాడు అనే ప్రశ్నలు ఒక్కసారిగా ఆమె మనసును చుట్టుముట్టాయి. మరోవైపు మార్కెట్లో అంజలి, మనీష్ ఇద్దరూ ఏమాత్రం ఈ పరిణామాల గురించి తెలియకుండా తమ పనిలోనే ఉన్నారు. వారు కూరగాయలు కొనుగోలు చేస్తూ మాట్లాడుకుంటుండగా గీతాంజలి మాత్రం తనకు అందిన సమాచారంతో తీవ్ర ఆలోచనలో పడిపోయింది. పెళ్లిరోజు వేడుకల ఆనందంగా ప్రారంభమైన ఆ రోజు ఒక్క సమాచారంతోనే ఊహించని మలుపు తిరిగింది. గీతాంజలి ముఖంలో పెరుగుతున్న ఆవేశం, ఆమె కళ్లలో కనిపించిన తీవ్రమైన స్పందన, మరోవైపు ఏమీ తెలియకుండా మార్కెట్లో ఉన్న అంజలి, మనీష్, ఈ 3 పరిస్థితులను ఒకేసారి చూపిస్తూ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు వద్ద ముగుస్తుంది. ఇక తర్వాతేమి జరగబోతోంది? గీతాంజలి తీసుకోబోయే నిర్ణయం ఏమిటి? అంజలి, మనీష్లకు ఎలాంటి పరిణామాలు ఎదురుకానున్నాయి అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో మరింత పెంచుతూ ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్
లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి. ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.